హాయ్ గాయ్స్, నేను మీ లక్ష్మణ్ మాట్లాడుతున్నా. ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుకు వచ్చిన. ఇది ఆల్రెడీ ఒకసారి చెప్పినా, నేను మళ్ళీ ఒకసారి ఆ టైం వచ్చింది కదా చెప్తున్నా. ఇవాళ మీరు చూస్తున్న పిల్లలు 3 days పిల్లలు అండి. ఇది జస్ట్ 3 రోజుల పిల్లలు. ఈ సమ్మర్లో టెంపరేచర్ ఎక్కువ ఉండడం వలన డే టైం మనం 100% కోడి పిల్లలకి లైట్లు ఆపేసుకోండి. సో అట్లనే టెంపరేచర్ హై ఉండడం వలన కోడి పిల్లలకి కొన్ని కోడి పిల్లలకి ఇక్కడ చూడండి, ఈ ముడ్డుగా అతుక్కుపోయింది, చూసినారా? సో ఇది ఇలా అతుక్కుపోవడము 2 సందర్భాల్లో అవుతాయి సార్. ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ లో అవుతాయి అనమాట. అంటే అయితే మరీ లో టెంపరేచర్ లో కానీ, లేదంటే మరీ హై టెంపరేచర్ లో కానీ ఇట్లాంటి ముడ్డుగాడ అతుక్కుపోవడం జరుగుతుంటుంది. సో దీనికి నివారణ ఏంటంటే బెల్లం నీళ్ళు తాగించాలి కోళ్ళకి. అయితే బెల్లం నీళ్ళు ఎన్ని తాగించాలి అనేది $1 million క్వశ్చన్ అండి. సింపుల్ ఆన్సర్ చెప్తాను నేను. 1 గ్రాము ఒక కోడి పిల్లకి చొప్పున మీరు బెల్లం నీళ్ళు నీళ్ళలో కలిపి పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 100 కోడి పిల్లలు ఉన్నాయనుకోండి, 100 గ్రాములు నీళ్ళల్లో, దాన్ని సరిపడా నీళ్ళల్లో కలిపి ఒకసారి పెట్టాలి. మార్నింగ్ అని ఈవినింగ్ అని పెట్టుకోండి. రెండో ట్రీట్మెంట్ వచ్చేసి సిప్రోఫ్లాక్సిసిన్ అని మనకు ఒక పౌడర్ దొరుకుతుంది, సిప్రోఫ్లాక్సిసిన్. దాన్ని మీరు 1 గ్రామ్ పర్ లీటర్ లో కలుపుకొని తాగించాలన్నమాట. సో బెల్లం నీళ్లు 1 గ్రాము ఒక కోడిపిల్ల చొప్పున నీళ్ళలో కలుపుకొని డైలీ 1 టైము, అట్లనే సిప్రోఫ్లాక్సిసిన్ 1 గ్రాము 1 లీటర్ చొప్పున కలుపుకొని రోజుకి ఒకసారి అనమాట. ఇట్లాగా మనం 5 రోజులు చేయాలి. సో మార్నింగ్ టైం మనం యాంటీబయాటిక్ ఇస్తే ఈవినింగ్ టైం బెల్లం నీళ్ళు ఇచ్చుకోండి. ఇట్లా 5 days చేసుకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ పోతాయి అనమాట. ఇవి ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ లో దాని యొక్క జీర్ణ వ్యవస్థలో ఇబ్బంది అయిపోయి ముడ్డిలోంచి బయటకు రాకుండా చనిపోతూ ఉంటాయి అనమాట. సో మనం ట్రీట్మెంట్ చెప్పాము. అట్లానే ఇలా వచ్చినప్పుడు కూడా మీరు సింపుల్ అండి, దీన్ని తడిపేసుకోవాలి, నీటిలో తడుపుకొని తీసుకోవాలి. కానీ ఇప్పుడు బొబ్బ కట్టిన కాబట్టి నేను తీసేస్తున్నా, నాకు అలవాటు ఉంది కూడా చేస్తున్నా. మీరు అట్లా తడిపే తీసుకోండి. అప్పుడు ఇది దీని వెంట మార్గంలో దాని యొక్క మలం అనేది బయటకు వచ్చేసి గ్రోత్ ప్రాపర్ గా ఉంటుంది. ఈ కనుక మనం ఈ గడ్డలు తీయకుంటే 2 రోజుల్లోనే కోడి చచ్చిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. జై హింద్.